మీరు ఇక్కడ చూస్తున్న అమ్మాయి అసలు ఈ భూమి మీదే పుట్టలేదు. మీరు మందులో ఐస్ క్యూబ్స్ ని కలుపుకోవడం చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా చనిపోయిన మనిషి యొక్క వేలుని మందులో కలుపుకొని తాగడం చూసారా? అలానే మీరు మీ ఐబ్రోస్ ని ఇలా తిప్పగలరా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, సోర్ టాయ్ కాక్టైల్. మందులో ఐస్ క్యూబ్స్ కలుపుకొని తాగటం అందరూ చేసేదే. కానీ ఈ ప్రపంచంలో ఒక ప్లేస్ లో మందులో ఐస్ క్యూబ్స్ కి బదులు చనిపోయిన మనిషి యొక్క వేలుని కలుపుకొని తాగుతారు. ఇలా అక్కడ లాస్ట్ 40 years నుంచి చేస్తున్నారు. ఈ బార్ ఎంత ఫేమస్ అయిందంటే కొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ వేలుని కోసి వాటిని డొనేట్ చేసి వెళ్ళిపోతారు. అంత ఫేమస్ ఈ బార్. కెనడాలో ఉండే డావ్సన్ సిటీలో డౌన్ టౌన్ హోటల్లో ఇలా చేస్తారు. దీని వెనక స్టోరీ ఏంటో తెలుసా? యుఎస్ఏలో ఉండే లూయి అనే వ్యక్తి కాలు మంచులో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత అతను వేలు కట్ చేశారు. ఆ తర్వాత ఆ వేలు డిక్ స్టీవెన్సన్ కి దొరికింది. ఆ తర్వాత ఇతను ఆ వేలుతో బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఎవరైతే ఈ మందుని తాగుతారో వాళ్ళకొక సర్టిఫికేట్ ఇస్తారు. కాకపోతే ఆ వేలును మాత్రం మింగకూడదు. జస్ట్ మీ లిప్స్ మాత్రమే తగలాలి. పొరపాటున మీరు దాన్ని మింగేస్తే $500 ఫైన్ కట్టాలి. కొంతమందికి ఈ కాక్టైల్ ఎంతగా నచ్చిందంటే వాళ్ళు ఆ ఫింగర్ ని మింగేసి ఫైన్ కూడా ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచి ఫైన్ $2500కి పెంచారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్, లయన్స్ ఇంకా టైగర్స్ ఎంత డేంజరో మీ అందరికీ తెలిసిందే. ఇవి మనల్ని సింపుల్ గా చంపేయగలవు. కానీ మీకు తెలుసా, సౌత్ ఆఫ్రికాలో ఒక అతను టైగర్స్ ఇంకా లయన్స్ తో ఎలా ఆడుకుంటాడంటే అతను బెస్ట్ ఫ్రెండ్స్ తో ఆడుకున్నట్టు వాటితో ఆడుకుంటాడు. ఇతని పేరు కెవిన్ రిచర్డ్సన్. ఇతనికి ఫ్యామిలీ ఉంది. ఇతను కూడా జాబ్ చేస్తాడు. కానీ ఇతనికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. అదేంటంటే ఇతనికి ఆ యానిమల్స్ మాట్లాడే లాంగ్వేజ్ వచ్చు. అతను వాటితో చాలా బాగా మాట్లాడతాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి వైల్డ్ యానిమల్స్ తో ఒక మనిషి ఫ్రెండ్షిప్ చేయటం? ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, జెల్లీ ఫిష్ అని వినగానే మీరు ఆ పేరులోనే ఫిష్ ఉందని అదొక చేప అనుకుంటారు. కానీ నిజానికి దాని పేరు మాత్రమే జెల్లీ ఫిష్. బట్ అది నిజానికి ఫిష్ కాదు. దీనికి అసలు బ్రెయినే ఉండదు. అలానే దీనికి హార్ట్ కూడా ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, మనందరికి పిజ్జా అంటే చాలా ఇష్టం. కానీ మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? పిజ్జాని ఫస్ట్ టైం ఎవరు ఆర్డర్ చేశారు? అలానే ఎప్పుడు ఆర్డర్ చేశారో? ఈ ప్రపంచంలో ఫస్ట్ పిజ్జాని ఆర్డర్ చేసింది మార్గరిటా సవాయ్. తను ఇంకెవరో కాదు, క్వీన్ ఆఫ్ ఇటలీ. అది కూడా ఎప్పుడో తెలుసా? 1889. ఫ్రెండ్స్, మీకు పిజ్జా అంటే ఇష్టమా? అయితే ఫస్ట్ పిజ్జా ఎక్కడ తిన్నారో కామెంట్స్ లో చెప్పండి. నేనైతే డామినోస్ లో తిన్నా. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక పాత ఫోటోని చూపిస్తాను. అది చూసాక మీరు షాక్ అవుతారు. ఒకసారి ఈ ఫోటోని చూడండి. మీకు ఈ ఫోటోలో ఇంకేదైనా కనిపిస్తుందా? ఈ ఫోటోని 1963లో నార్త్ యోర్క్షైర్ లో ఒక చర్చిలో తీశారు. ఆ టైంలో అక్కడ ఉన్న దెయ్యం కూడా ఈ ఫోటోకి పోజ్ ఇచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫ్రెండ్స్, మన బాడీలో ఎలాంటి ఆర్గన్ ఉందంటే అది వాటర్ లో వేసినా కూడా తేలుతుంది. అదేంటో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. 3, 2, 1 గో. అవే మన లంగ్స్. మన లంగ్స్ తప్ప మిగతావన్నీ నీటిలో ములుగుతాయి. అలానే మీకు తెలుసా, మన లంగ్స్ ఒక ఫుల్ టెన్నిస్ కోర్ట్ ని కవర్ చేయగలవు. మీరు వింటుంది నిజమే. మన లంగ్స్ ని పూర్తిగా ఇప్పితే ఒక టెన్నిస్ కోర్ట్ ఈజీగా కవర్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ తెలిసిందే. కొన్ని వేల సంవత్సరాలకు ముందు మన భూమి మీద డైనోసార్స్ తిరిగేవి. అదే టైంలో భూమి మీద ఈ డైనోసార్స్ ఎలాగో ఆకాశంలో అదే జాతికి చెందిన డైనోసార్స్ ఎగిరేవి. కొన్ని వేల సంవత్సరాలకు ముందు రోమానియాలో ఉండే టేరోడాక్టిల్స్ ఎంత పెద్దవంటే అవి నించున్నప్పుడు ఒక జిరాఫీ అంత హైట్ ఉండేవి. అలానే వాటి రెక్కల పొడవు 39 అడుగులు. అంటే F-16 ఫైటర్ ప్లేన్ రెక్కల కన్నా చాలా పెద్దవి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్రెండ్స్, మనల్ని చాలా ఇరిటేట్ చేసే ఏగకి ఎంత స్టామినా ఉందంటే ఇవి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మౌంటైన్ అయిన మౌంట్ ఎవరెస్ట్ కన్నా హైట్ ఎగరగలవు. ఒక నార్మల్ ఏగ సీ లెవెల్ నుంచి 25,525 ఫీట్ వరకు ఎగరగలవు. కానీ మౌంట్ ఎవరెస్ట్ హైట్ 29,028 ఫీట్ మాత్రమే. అది ఒక ఏగ పవర్ అంటే. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫ్రెండ్స్, చాలా కంట్రీస్ లో ఎవరినైనా ఫాలో అవ్వాలంటే వాళ్ళని డ్రోన్స్ తో ట్రాక్ చేస్తారు. ఎందుకంటే ఈ డ్రోన్స్ ని వాళ్ళు ఎలాగో పట్టుకోలేరు. అలానే కొన్నిసార్లు వాళ్ళకి ఇవి కనిపించవు. సో చాలా మంది ఈ డ్రోన్స్ ని వాడుతారు. ఇలా నెదర్లాండ్స్ లో చాలా ఎక్కువగా జరిగేది. అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరూ వీటిని పట్టుకోలేకపోయారు. ఆ తర్వాత నెదర్లాండ్ పోలీసులకి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే వాళ్ళు ఈగల్స్ కి డ్రోన్స్ ని పట్టుకునేటట్టు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడైతే ఈగల్ కి డ్రోన్ కనిపిస్తుందో అది దాన్ని పట్టుకొని వెళ్ళిపోయేది. అలా డ్రోన్స్ ని పట్టుకున్నందుకు పోలీసులు ఈగల్కి ఫుడ్ పెట్టేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో జైల్లో ఉన్న అతి తక్కువ టైం ఎంతో తెలుసా? 1 year కాదు, 1 month కాదు, 1 week కాదు, 1 day కూడా కాదు. 1906లో జోయ్ మంచ్ అనే ఒక వ్యక్తికి 1 minute పాటు జైల్లో పెట్టారు. అతనికి కోర్ట్
1 నిమిషం జైలు శిక్ష వేసింది. చాలా వింతగా ఉంది కదా. అతను ఏ తప్పు చేశాడో అది మాత్రం తెలీదు. ఫ్యాక్ట్ నెంబర్ 11. నోయిడాలో ఉండే ఒకతను ప్రతిసారి తన కార్ని అమ్మి GPS ట్రాకర్ తో ట్రాక్ చేసి మళ్ళీ ఆ కార్ని దొంగతనం చేసి ఇంకొకరికి మళ్ళీ అమ్మేసేవాడు. ఇలా అతను టోటల్ గా 14 సార్లు చేశాడు. 15వ సారి చేస్తున్నప్పుడు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత బాబుని జైల్లో పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, తన ఒక ఇన్స్టాగ్రామ్ మోడల్. ఈ అమ్మాయి పేరు ఇమాగ్రామ్. కానీ అసలు ఈ అమ్మాయిలో స్పెషాలిటీ ఏంటి? ఇలాంటి అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉన్నారు. మీకు ఇక్కడే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. అదేంటంటే అసలు ఈ అమ్మాయి ఈ భూమి మీదే లేదు. నిజానికి ఈ అమ్మాయి ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదు. మరి ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? నిజానికి ఈ అమ్మాయి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జపాన్ లో ఉన్న మోడలింగ్ కేఫ్ అనే ఒక కంపెనీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని తయారు చేసింది. ఇది రియల్ గా అమ్మాయి అయితే కాదు, వర్చువల్. ఈ అమ్మాయిని వాళ్ళు వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చినట్టు మార్చుకోవచ్చు. మేబీ ఫ్యూచర్ లో హీరోయిన్స్ ని కూడా ఇలా వర్చువల్ గా తయారు చేస్తారేమో. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇతని పేరు జోషువా. ఇతనికి 33 సంవత్సరాలు. ఇతను ప్రెసెంట్ ఇండోనేషియాలో ఉంటున్నాడు. ఇతను ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చాలా దూరం నుంచి ఒకటి వాళ్ళ ఇంటి పైకో పిరగొట్టి లోపలికి పడింది. అదేంటని చూస్తే అదొక మెటోరైట్. దాని వెయిట్ వచ్చేసి 2 kgs. చాలా మంది సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే ఈ మెటోరైట్ 400 కోట్ల సంవత్సరాలు పాతది. అతను దీన్ని 10 కోట్లకు అమ్మాడు. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఒక పెద్ద సిటీ భూమి లోపల ఉంది. ఆస్ట్రేలియాలో కోపర్ పెడి అనే ఒక సిటీ ఉంది. 1950లో అక్కడ ఉండే వాళ్ళు ఆ ప్లేస్ లో మైనింగ్ చేసేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు మైనింగ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ లోపల చాలా వేడిగా ఉంటుందని. అక్కడ ఉండే వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్లి బయటికి రాలేక అక్కడ ఇల్లులు కట్టుకున్నారు. అలా అక్కడ ఉండే వాళ్ళు ఇల్లులు కట్టుకొని అక్కడ దాన్ని ఒక పెద్ద సిటీగా చేశారు. ఆ సిటీలో ప్రెసెంట్ స్టోర్స్ ఉన్నాయి, చర్చ్ ఉంది, అలానే 4 స్టార్ హోటల్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. మన ఇండియాలో చేపలాగా ఉండే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఎక్కడుందో తెలుసా? మన హైదరాబాద్ లో. ఈ బిల్డింగ్ గవర్నమెంట్ ది. దీనిలో ఉండే డిపార్ట్మెంట్ ఏ పని చేస్తుందో తెలుసా? మన ఇండియాలో జరిగే ఫిష్ బిజినెస్ ని ట్రాక్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. అమెరికాలో ఒక అతను ఉన్నాడు. అతని పేరు రెగోరీ మిక్లిక్స్టార్. ఇతనికి 20 years ఉన్నప్పుడు ఒకటి అనుకున్నాడు. అదేంటంటే ఎప్పుడైతే లాటరీ కొంటాడో అప్పుడు ప్రతిసారి ఒకే నెంబర్ ఉండే లాటరీని కొంటాడని. అతను ప్రతిసారి గెలిచినా ఓడిపోయినా సేమ్ నెంబర్ ఉండే లాటరీని కొనుక్కునేవాడు. ఇలా ఇతను 35 years వచ్చినంత వరకు చేశాడు. కరెక్ట్ గా కొన్ని రోజులకు ముందే ఇతనికి లాటరీ పేలింది. అదెంతో తెలుసా? 22 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఫ్రెండ్స్, మీరు చాలా లావుగా కనిపిస్తున్నారా? అయితే మీరు 1 సెకండ్ లో సన్నగా కనిపించవచ్చు. 1 సెకండ్ లో ఎలా అనుకుంటున్నారా? స్వీడన్ లో ఎలాంటి మిర్రర్స్ ఉన్నాయంటే వాటిలో మీరు మిమ్మల్ని చూసుకుంటే మీరు సన్నగా ఇంకా హైట్ గా కనిపిస్తారు. ఈ మిర్రర్ పేరు స్కిన్నీ మిర్రర్. వీటిని తయారు చేసింది బిలిండా జాస్మిన్. ఈ మిర్రర్స్ ని స్వీడన్ లో ఉండే చాలా షోరూమ్స్ ఇంకా మాల్స్ లో పెడుతున్నారు. అక్కడ ఉండే వాళ్ళు నార్మల్ మిర్రర్స్ కన్నా దీనిలో చూసుకోవడం ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనం సడన్ గా సన్నగా అవలేం. సో మీరు ఈ మిర్రర్స్ వల్ల సన్నగా కనిపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 18. జాపనీస్ వాళ్ళకి మనం ఎప్పుడు పింకీ ప్రామిస్ చేయకూడదు. మనమే కాదు, ఎవ్వరూ చేయరు. ఎందుకంటే మీరు పొరపాటున మీ ప్రామిస్ ని బ్రేక్ చేస్తే వాళ్ళు మీ పింకీ ఫింగర్ ని డైరెక్ట్ గా నరికేస్తారు. అసలు ఈ పింకీ ప్రామిస్ ట్రెండ్ జపాన్ నుంచి వచ్చింది. దీన్ని జపాన్ లో యుబిక్రీ అంటారు. దానికి అర్థం ఎవరైతే మీ ప్రామిస్ ని బ్రేక్ చేస్తారో వాళ్ళ లిటిల్ ఫింగర్ ని కట్ చేసేమని. అందుకే ఎవరు జాపనీస్ పీపుల్ తో పింకీ ప్రామిస్ చేయరు. ఫ్యాక్ట్ నెంబర్ 19. ద మ్యాన్ విత్ నో ఫ్యాట్. దాదాపు ప్రతి బాడీ బిల్డర్ తన బాడీలో ఫ్యాట్ ఉండకూడదు అనుకుంటారు. మీలో కూడా చాలా మందికి ఫ్యాట్ తగ్గించుకోవాలని డ్రీమ్ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు మీకు చూపించబోయే అతనికి అసలు ఫ్యాటే ఉండదు. టామ్ స్టాన్ఫోర్డ్ అనే ఇతనికి ఒక రేర్ డిసీజ్ ఉంది. దాని వల్లే ఇతని బాడీలో ఫ్యాట్ ఉండదు. ఆ మెడికల్ కండిషన్ వల్ల ఇతని బాడీలోకి ఫ్యాట్స్ వెళ్ళినా కూడా అవి బయటకు వచ్చేస్తాయి. ఇదొక రేర్ డిసీజ్. ఈ డిసీజ్ యొక్క ఇంపాక్ట్ అతని బాడీ మీద చాలా ఎక్కువ పడింది. అతని బాడీలో అసలు ఫ్యాట్ లేకపోవడం వల్ల ఇతనికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. పొట్టి బోన్స్ ఉండడం వల్ల అతనికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దాని పెయిన్ ఎక్కువ రోజులు ఉండేది. చాలా సార్లు అతని బోన్స్ కి కూడా ప్రాబ్లం అయ్యేది. కానీ అతను తన డిసీజ్ ని పట్టించుకోకుండా తన డ్రీమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఇప్పుడు అతను ఒక సైక్లిస్ట్. అలానే ప్రపంచ. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రియా ప్రకాష్ తెలిసే ఉంటుంది. తన మూవీలో ఐబ్రోస్ ని ఇలా తిప్పి చాలా మందిని పడేసింది. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ భూమి మీద 20% మంది మాత్రమే ఇలా ప్రియాల ఐబ్రోస్ ని తిప్పగలరు. ఒకవేళ మీరు ఇలా ఐబ్రోస్ ని తిప్పగలిగితే కామెంట్స్ లో చెప్పండి. మీరు కూడా ఆ 20% లో ఒకరు.
ఫ్యాక్ట్ నంబర్ 21. డూప్లికేట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చైనా అనే పేరు రాకపోతే అసలు ఆ డిస్కషనే వేస్ట్. ఎందుకంటే డూప్లికేట్ చేయటంలో, కాపీ చేయటంలో చైనా కన్నా మించింది ఎవ్వరూ లేరు. చైనాలో ప్రతి దానికి డూప్లికేట్ ఉంటుంది. మెక్డానల్డ్స్ కి మెకాస్, KFC కి KFG, ఇలా చాలా రకాల కంపెనీస్ కి ఫేక్ చేసింది చైనా. అలానే చైనాలో ఒక ఫేక్ యాపిల్ స్టోర్ ఉంది. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే అసలు ఆ స్టోర్ లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా తెలీదు వాళ్ళొక ఫేక్ యాపిల్ స్టోర్ లో పనిచేస్తున్నారని. పాపం వాళ్ళు కూడా మోసపోయారు. వాళ్ళొక యాపిల్ కంపెనీలో